Hi, hello, welcome to Big TV. Present manto paatu Dr. Priyanka Reddy garu unnaru. She's the founder and medical director in DNA Skin Clinic. At the same time, she's dermatologist, cosmetologist, and she's also a hair transplantation surgeon. So, avidto maatladi konni skin concerns gurinchi, present ongoing skin trends, hair trends gurinchi maatladi telusukundam. Hello, Aunty. Hello. Hi. How are you? Good, thank you. Great. So, as I said in the interview, present చాలా ట్రెండ్స్ నడుస్తున్నాయి. అసలు ఇన్స్టా ఓపెన్ చేస్తే చాలు ఏదో ఒక స్కిన్కి సంబంధించి ట్రెండింగ్ ఇష్యూస్ వస్తూనే ఉన్నాయి. సో అట్లా ట్రెండ్స్ గురించి మాట్లాడితే ఫస్ట్గా వచ్చేది బొటాక్స్ ట్రీట్మెంట్స్, లిప్ ఫిల్లర్స్, మైక్రోబ్లేడింగ్స్. సో ఇది అంటే ఇప్పుడు హీరోయిన్స్ వాళ్ళకి వేరు, నార్మల్గా కామన్ పీపుల్ ఎట్లా అంటే మళ్ళీ వాళ్ళు దాన్ని చేయించుకునే స్టేజ్ వాళ్ళకు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో వాళ్ళకి అది బెటరే అంటారా? సో ఒకటి ఏ ట్రీట్మెంట్ అయినా సరే, ఎస్పెషల్లీ ఎన్హాన్సింగ్ ద లుక్స్ ఆర్ బ్యూటీ గురించి ఇట్స్ అ వెరీ పర్సనల్ ఏమంటారు ప్రిఫరెన్స్. సపోజ్ మీరు ఏదైనా ఒక హెల్త్ కన్సర్న్తో వస్తే అక్కడ ఆప్షన్ లేదు, మీరు ఈ ట్రీట్మెంట్ తీసుకోవాలి లేదా మెడికేషన్స్ తీసుకోవాలి, బికాజ్ మీరు హెల్త్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి. ఇప్పుడు లుక్స్ దగ్గరికి వచ్చేసరికి నా ప్రాక్టీస్లో కూడా నేను పేషెంట్స్కి చెప్పేది ఏంటంటే ఇట్స్ అ వెరీ పర్సనల్ ప్రిఫరెన్స్. మీకు అది చేయించుకోవాలి అని ఉంటే మీరు మంచి డాక్టర్ దగ్గరికి వెళ్ళి అది సేఫ్ అయితే మీరు 100% చేయించుకోవచ్చు. సో నా ప్రాక్టీస్లో కూడా నేను ఏం చెప్తానంటే మీరు మిర్రర్లో చూసుకొని ఇఫ్ ఓన్లీ యూ వాంట్ టు వర్క్ అరౌండ్ సంథింగ్ మీ ఫీచర్స్ గురించి అప్పుడు మీరు చేసుకోవచ్చు. బట్ ఎవరో చెప్పారని చేసుకుంటే యూ విల్ నెవర్ బీ హ్యాపీ, బికాజ్ అప్పుడు కూడా యూ విల్ నాట్ లైక్ వాట్ యూర్ సీయింగ్ ఇన్ ద మిర్రర్. సో అల్టిమేట్గా మీకు నేను ఇది చేసుకుంటే బాగుంటుంది అని మీకు అనిపించి సేఫ్ డాక్టర్ని కన్సల్ట్ చేసుకుంటే దిర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. సో యాజ్ ఆఫ్ నౌ హైదరాబాద్లో ఒక ట్రెండ్ అయితే ఉంది మైక్రోబ్లేడింగ్కి సంబంధించి. సో ఐబ్రోస్ అంటే కాస్ట్ కటింగ్ ఆఫర్ నడుస్తుంది. 10,000లో ఐబ్రో మైక్రోబ్లేడింగ్ అయిపోతుంది, లిప్ ఫిల్లింగ్ ఇంతలో అయిపోతుంది, పర్మనెంట్ మేకప్ అయిపోతుంది అన్నట్టు. అంటే దానికి చాలామంది అట్రాక్ట్ అయ్యి వెళ్తూ ఉంటారు. సో అట్లా వెళ్ళొచ్చు. సో ఇది నేను యాక్చువల్లీ యూఎస్లో ఐ వాజ్ దేర్ ఫర్ బ్రీఫ్ పీరియడ్. అప్పుడు నేను ఎక్కువగా ఈ కాన్సెప్ట్ని చూసేదాన్ని. మెడిఫేషియల్స్, బొటాక్స్ పార్టీస్, గ్రూపాన్స్లో ఇది ఆఫర్స్ అని చాలా చీప్ ప్రైజెస్కి బొటాక్స్ అని ఇచ్చేవాళ్ళు. సో అప్పుడు నాకు అర్థమైంది కదా ఎట్లా చేస్తుంటారు వీళ్ళు, బికాస్ ఆ ప్రోడక్ట్ కాస్టే అంత ఉంటుంది, ఇంత తక్కువ రేట్స్కి ఎట్లా ఇవ్వగలుగుతున్నారు. సో ఇప్పుడు చూస్తే ఇండియాలో కూడా కరెంట్లీ అది జరుగుతుంది. అన్ఫార్చునేట్గా ఏంటంటే ఇండియా మార్ట్ ఇటువంటి ఆన్లైన్ పోర్టల్స్లో కూడాను గ్లూటథయాన్, ఐవి గ్లూటథయాన్స్ అనేసి, వైటమిన్ సి అనేది ఇటువంటివన్నీ అమ్మేస్తున్నారు. సో చాలామంది వాటిని ఇంటికి తెచ్చుకొని ఒకరి మీద ఒకరు ఇంజెక్ట్ చేసుకోవడము, లేదంటే సలోన్స్కి వెళ్ళేసేసి ఇంజెక్ట్ చేయించుకోవడము అనేది ఈ మధ్య ఎక్కువ అవుతున్న ప్రాక్టీస్. ఇంకోటి మీరు అన్నట్లు ఆఫర్స్, సలోన్స్లో వీఆర్ డూయింగ్ బొటాక్స్ ఎట్ దిస్ ప్రైస్ అండ్ ఇట్స్ ఆల్ మిస్లీడింగ్. అండ్ హైడ్రోఫేషియల్స్ చేసేస్తున్నారు. ఒకసారి హైడ్రోఫేషియల్ అనేది అది ఒక మెడికల్ టెక్నాలజీ. హైడ్రోఫేషియల్ అనేది చాలా ఫ్రివిలస్గా వాడేస్తున్నారు ఈ మధ్య. అంటే ఒక యాక్చువల్ హైడ్రోఫేషియల్ మెషిన్ మీరు కొనాలంటే 18 lakhs to 24 lakhs ఆ రేంజ్లో ఉంటుంది ఆ ప్రైస్ ఆ మెషిన్ది. బట్ మనం చూస్తే 50,000 60,000కి కూడా మెషిన్స్ తెచ్చేసి హైడ్రోఫేషియల్ అని చేస్తున్నారు. సో అవన్నీ దే ఆర్ జస్ట్ రెగ్యులర్ ఫేషియల్స్ దట్ పీపుల్ ఆర్ డూయింగ్. సో ఇవన్నీ ఒక బొటాక్స్ చేయించుకోవాలన్నా, ఒక ఫిల్లర్స్ చేయించుకోవాలన్నా మీకు ఒకటి చెప్తానండి. ఇప్పుడు ఒక ఫిల్లర్స్ మామూలుగా మేము కొనాలంటే, మాకు యాజ్ అ డాక్టర్స్ మేము కొనాలంటేనే దానికి ఒక ప్రైస్ ఉంటుంది. సపోజ్ ఒక 15,000 20,000కో మేము కొంటాం దాన్ని. ఓకే, ఎక్కువ ప్రోడక్ట్స్ ఒకటేసారి కొన్నప్పుడు కొంచెం తక్కువ ధరకు మాకు దొరుకుతుంది. అట్లాంటిది ఒక సలోన్లో కానీ ఒక ప్లేస్లో కానీ 8,000కి ఫిల్లర్స్ ఎలా చేయగలుగుతున్నారు అంటే ఆ ప్రోడక్ట్ కరెక్ట్ క్వాలిటీ కాదు. సో ఇవన్నీ లోకల్ మేడ్ ప్రోడక్ట్స్ ఉంటాయి. వాటి వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి, దాని ఫ్యూచర్లో ఎట్లుంటుంది వీ విల్ నాట్ నో, బికాస్ దే ఆర్ నాట్ కమింగ్ అప్ విత్ రెగ్యులేషన్స్, కరెక్ట్గా అప్రూవల్స్ ఉండవు వాటి. సో లోకల్ మార్కెట్స్లో మీరు తక్కువకి ప్రోడక్ట్స్ తీసుకున్నప్పుడు దాన్ని తక్కువగా ఇస్తారు. బట్ మీరు డర్మటాలజిస్ట్ ఎవరు ఆ ప్రైస్కి చేయలేరు, బికాజ్ మా దగ్గర ఉండేవన్నీ యుఎస్ఎఫ్డి అప్రూవ్డ్ మెషిన్స్ కానీ ప్రోడక్ట్స్ కానీ. సో వాటికి ఒక ధర ఉంటుంది. సో మీరు ఏదైనా ఒక చిన్న ఫేషియల్ ఎక్స్పెరిమెంటేషన్ అయితే ఓకే, బట్ ఐవి గ్లూటథయాన్స్ ఏదైతే మీ నరాల్లోకి అంటే మీ సిస్టంలోకి వెజల్స్లోకి వెళ్తుందో అటువంటి వాటితో ఫేస్లోకి వెళ్ళే ఫిల్లర్స్తో కానీ లేజర్స్తో కానీ అస్సలు ఇటువంటి ఎక్స్పెరిమెంటేషన్స్ చేయకూడదు. ఇట్స్ వెరీ వెరీ డేంజరస్. అండ్ మేము ప్రాక్టీస్లో చాలా సైడ్ ఎఫెక్ట్స్తో వచ్చిన పేషెంట్స్ని, లిటరలీ బాడీ మీద బర్న్స్ అయి వచ్చిన పేషెంట్స్ని కూడా ట్రీట్ చేశాము. సో దిస్ ఈజ్ అ వెరీ వెరీ స్కేరీ ప్రాక్టీస్. కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిందే వీటితో.